Take it. Okay, thank you. Okay, I'll keep meeting you once again. దేవాలయాల మీద రీసెర్చ్కి వెళ్తున్నావు. అక్కడికి వెళ్తావు నాకు ఇష్టం లేదు. ఎందుకు? అక్కడ పరిస్థితులు అంత బాగోవు. టెంపుల్ రీసెర్చ్ లేకపోతే నేను కూడా వెళ్ళేదని కాదు. ఇంతకీ పాస్పోర్ట్ వచ్చిందా? ఓ మీ వల్ల తొందరగా వచ్చేసింది. థ్యాంక్ యూ. మీరు నాకు పరిచయం అవ్వడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. చీటింగ్ లేదు ఏం లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను నీతో ఆడను పో. ఏంటండి అంతలా నవ్వుతున్నారు? అమ్మాయి చూడండి వాడిని ఎలా బెదిరిస్తుందో. ఈ వయసు నుంచే డామినేషన్ ట్రై చేస్తుంది అనమాట. డామినేషన్ ఏంటి? ఆట అంటేనే ఎలాగోలా గెలవడం. అలాగేలేండి. మీరు కూడా చిన్నప్పుడు అలాగే డామినేట్ చేసేవారా? చేయడమే కాదు, నా ఫ్రెండ్ ని కొట్టేదాన్ని. ఆట మేమిద్దరం బాగా ఆడేవాళ్ళు. నేను ఓడిపోయినా వాడినే కొట్టేదాన్ని. అన్నట్టు ఈ ఆట మీకు తెలుసా? ఈ ఆట తెలియని వాళ్ళు ఎవరంటారు చెప్పండి. నేను చిన్నప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ తో ఆడేవాడిని. నేనైతే నా ఫ్రెండ్ తోనే ఆడేదాన్ని. ఏది మీకు ఆట తెలుసు అన్నారు కదా, నాతో ఆడని చూద్దాం. నీతోనా? ప్లీజ్ సార్ చంపొద్దు, నేను చంపొద్దు సార్, ప్లీజ్ సార్. ఆ రోజు ఇలాగే ఆ అమ్మాయి నిన్ను అడిగితే ప్లీజ్ సార్. నువ్వు వదిలేవంటరా? లేదు. అలాంటప్పుడు నేనెందుకు వదిలేస్తానరా? నాకంటే నా గన్లో బుల్లెట్కే కసెక్కురా. ఎప్పుడు నీ బ్రెయిన్ లోకి పోదామని ఎదురు చూస్తుందిరా. అమ్మయ్యా, కల అన్నమాట. ఎరా, కల్లో కాల్చాను అనుకున్నావా? కల్లో కాల్చే క్యారెక్టర్ కాదురా నాది. గన్ అయినా బ్రెయిన్ అయినా చాలా పర్ఫెక్ట్ గా వాడతాను. ప్లీజ్ సార్, నన్ను చంపొద్దు సార్. ఒక్కసారి ట్రిగ్గర్ మీద ఏలెట్టాక వెనక్కి తీసి అలవట్లేదురా. సార్ ప్లీజ్ సార్ చెప్పొద్దు. నా కొడుకే కావాల్సి వచ్చాడా నీకు?